శివ ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి ఎవరైనా చేరుకున్నారో, మరో పక్కనైతే క్షతగాతులకైతే వైద్య పరీక్షలు అందిస్తున్నారు. సో అక్కడికి ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా చేరుకున్నారా? ఇటు ప్రభుత్వ అధికారులు ఘటన జరిగిన వెంటనే ఇటు గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ఆదేశాలతో సమీపంలో అధికారులందరూ కూడా అక్కడికి చేరుకుని ప్రమాదం జరగడానికి గల కారణాలకు సంబంధించి ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే అధికారులు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఏదైతే ప్రమాదం జరిగిందో మెఘానీ నగర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏంటి ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎంతమంది దీంట్లో తీవ్రంగా గాయపడ్డారు, ట్రీట్మెంట్ నిమిత్తం ఎంతమందిని తరలించారు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు అక్కడ వివరాలు తెలుసుకుని సీఎం ఇటు గుజరాత్ సీఎం కు తెలియజేస్తున్నారు. గుజరాత్ సీఎం ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రజెంట్ సిచ్యువేషన్ పైన వివరాలు అందిస్తూ ఉన్నారు. అఖిల శివ అయితే సుమారుగా మనం చూస్తున్నాము, దానిలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా ఇప్పుడే అటు అహ్మదాబాద్ నుంచి అయితే టేక్ ఆఫ్ అయిన సంఘటనలో ప్రయాణికులంతా కూడా ఎక్కడి వారు ఏంటి, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి చేరుకోవడం, వారికి ఈ మ్యాటర్ తెలిసింది అసలు ఇప్పటి వరకు? అంటే ప్రమాదం జరిగింది కాబట్టి ఇప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మరి నెమ్మదిగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరు ఎక్కడి నుంచి ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది. అంటే ఇది అహ్మదాబాద్ నుంచి ఫ్లైట్ అనేది లండన్ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి మెఘానీ నగర్ సమీపంలో ఇది కూలిపోయింది. ఇక ఈ ప్లేన్ క్రాష్ అయిన వెంటనే అక్కడ సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం అందింది. అందిన వెంటనే అక్కడ సమీపంలో ఉన్న ఫైర్ సేఫ్టీ అథారిటీకి సమాచారం ఇచ్చిన వెంటనే వారు కూడా వచ్చి మంటలను ఆర్పివేశారు. ఇక నెక్స్ట్ మొత్తం అంతా ఎవరెవరు ప్రయాణికులు ఉన్నారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో డీటెయిల్ గా లిస్ట్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వనున్నారు. అఖిల మనం చూస్తున్నాం, తరచూ కూడా విమాన ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఏదో ఒక ప్రాంతంలో కూడా. సో దీనికి సంబంధించి అసలు ఎందుకంటే సుమారుగా చాలా మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాలు ఇలాగ క్రాష్ అవ్వడము, ఇంతమంది గాయపడటం, మరి కొంతమంది చనిపోయిన ఘటనలు చూస్తున్నాము. సో దీని పట్ల అసలు ఎయిర్ ఇండియా కానివ్వండి, వేరే సంస్థలు కూడా ఎందుకు తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకోవట్లేదు అనుకోవచ్చా? కొన్ని సాంకేతిక లోపాలు ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని అనుకోని ఘటన వల్ల కూడా కొన్ని ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ సాంకేతిక కారణాలు అనేవి ఎక్కువగా తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత రన్వే పైనే మంటలు వ్యాపించడం కానీ, వెళ్తూ గతంలో కూడా అనేక ఇటు భారత్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా కొన్ని ఫ్లైట్ సాంకేతిక లోపం వల్ల సముద్రంలో పడిపోయిన ఘటనలు గతంలో కూడా చూసాం. ఇప్పుడు కూడా అవి జరుగుతూ ఉన్నాయి. అంటే అవి సాంకేతిక లోపాలా లేదా పైలట్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయా అనేది కూడా బయటకు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటి వరకు టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ప్రమాదం జరగడం పట్ల కొన్ని సమాచారం అయితే సేకరిస్తోంది ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల ఇది జరిగి ఉండొచ్చు అని కొన్ని అనుమానాలు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. కానీ కంప్లీట్ గా దీనిపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదాన్ని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళుతోంది ఎయిర్ ఇండియా విమానం. టేకాఫ్ సమయంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయిన ప్రదేశంలో మంటలు పొగలు వ్యాపించాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి కూడా తరలిస్తున్నారు. మెడికల్ టీమ్స్ను కూడా అక్కడికి రప్పించారు. ప్రధాని మోదీ కూడా గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేశారు. హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి కూడా ఈ విమాన ప్రమాదం నుంచి వాకప్ చేశారు. చూడండి ఒకసారి అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాద దృశ్యాన్నే కొంతమంది అక్కడ తమ సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలా కొన్ని కిలోమీటర్ల దూరానికి కూడా ఆ పొగలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా విమాన ప్రమాదం అహ్మదాబాద్లో చోటు చేసుకుందని తెలిసిన వెంటనే అది కూడా లండన్కు వెళ్ళే ఎయిర్ ఇండియా విమానం ఈ ప్రమాదానికి గురైంది అని తెలిసిన వెంటనే ఎవరైతే తమ కుటుంబాల నుంచి ఆ విమానంలో ప్రయాణించడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారో వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పడానికి ఆ విమానాశ్రయానికి వచ్చారో వాళ్ళందరిలోని ఇప్పుడు ఆందోళన కనిపిస్తుంది. ఒక్కసారిగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆందోళన కనిపిస్తూ ఉంది. మీరు
బిగ్ టీవీ స్క్రీన్ పైన 4 బాక్సులో చూస్తున్నారు ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. 4వ బాక్స్లో హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దగ్గరలోని ప్రతి ఆసుపత్రిని కూడా అలర్ట్ చేశారు వెంటనే తీసుకోవాల్సిన వైద్య సేవల గురించి. అలాగే అంబులెన్సులను కూడా విమాన ప్రమాదం జరిగిన చోటికి రప్పించారు. అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. 2వ బాక్స్లో చూడండి, విమానాశ్రయాన్ని విమానాశ్రయ ఏ ప్రదేశంలో ఉందో మీరు చూస్తున్నారు. విమానాశ్రయం ఉన్నటువంటి ఆ ప్రదేశం అది, దాన్ని మ్యాప్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే 4వ బాక్స్లో మీరు చూస్తున్న క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు. చాలామంది గాయాల పాలయ్యారు. సుమారు 240 మంది ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో ఇప్పుడు ట్రాఫిక్ కూడా అక్కడ డైవర్ట్ చేశారు. విమానం కూలిన తర్వాత ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ ఆకాశంలో అలముకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. ఈ విమాన ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్గా గుర్తించారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, సాంకేతిక సమస్యలు ఏమైనా కారణమా లేక మానవ తప్పిదమా, పైలట్ తప్పిదమా అనే విషయంపై ఆరా తీస్తూనే మరోవైపు విమానం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలపైన పూర్తిగా దృష్టి పెట్టారు. మ్యాప్స్లో ఆ విమానాశ్రయాన్ని మీకు చూపిస్తున్నాం. ఇదిగో ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. మొత్తం విమాన ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ పెద్ద ఎత్తున శబ్దం వినిపించింది అందరికీ. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ ఆకాశంలో కనిపించడంతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడికి పరుగులు తీశారు. ఈ విమాన ప్రమాదం ఎక్కడ జరిగింది అనేది మీకు మ్యాప్స్లో కూడా వివరిస్తుంది. అదిగో అహ్మదాబాద్ విమానాశ్రయం, అది వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి క్రితం ఎయిర్ ఇండియా విమానం లండన్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయింది. టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపమా లేదా పైలట్ తప్పిదమేమైనా ఉందా అనే విషయంపై ఆరా తీస్తూనే మరోవైపు తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై గుజరాత్ విమానాశ్రయ సిబ్బంది, అహ్మదాబాద్ విమానాశ్రయ సిబ్బంది దృష్టి కేంద్రీకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రితో కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మరీ మాట్లాడారు. తక్షణం తీసుకోవాల్సిన చర్యలపైన, రెస్క్యూ ఆపరేషన్స్ పైన, వైద్య సాయం పైన అన్ని ఆదేశాలు జారీ చేశారు. దగ్గరలోని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలిస్తున్నారు. దగ్గరలో ఉన్న అన్ని ఆసుపత్రిని కూడా అలర్ట్ చేశారు. ఆ క్షతగాత్రులను తీసుకుని దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి చికిత్సను అందించే విధంగా అన్ని హాస్పిటల్స్ని కూడా అలర్ట్ చేశారు. ఇప్పుడు మీరు 4 బాక్సుల్లో చూస్తున్న దృశ్యాలు అవి. మా ప్రతినిధి శివ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి శివ నుంచి లేటెస్ట్ అప్డేట్స్ మనం తీసుకుందాం. శివ, విమానంలో ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? రోహిత్, ప్రధానంగా A171 బోయింగ్ ఎయిర్ ఇండియా విమానంలో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది ఈ విమానం. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెఘానీ నగర్ అనే ఏరియాలో ఈ విమానం అనేది కుప్పకూలిపోయింది. ప్రయాణంలో ఈ విమానం ప్రయాణిస్తున్న ప్రయాణికులు మొత్తం దాదాపు 200 మంది పైగా ఉన్నట్లుగా కొంతమంది చెప్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, అంటే మరికొంతమంది అంటే కొన్ని నివేదికలు మాత్రం 133 మంది దీంట్లో ప్రయాణిస్తున్నారని ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. మొత్తం ఈ విమానంలో దాదాపు చాలా వరకు ప్రాణాలు కోల్పోయారు. మంటలు బాగా వ్యాపించాయి. ఏదైతే ఈ విమానం టేకాఫ్ అయిన వెంటనే క్రాష్ అవడం అనేది బాగా మంటలు వ్యాపించాయని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. వెంటనే సమీపంలో ఉన్న స్థానికులందరూ కూడా ఫైర్ సేఫ్టీ అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఫైర్ ఇంజన్లు కూడా హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకున్నాయి. మరోవైపు ఎయిర్పోర్ట్ కూడా సమీపంలోనే ఉన్న నేపథ్యంలో అటు ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఫైర్ ఇంజిన్ వెళ్లి మంటలను అయితే ఆర్పే ప్రయత్నం అయితే చేశాయి. కానీ ఆ మంటలను ఆర్పే క్రమంలో అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చాలా వరకు ప్రాణాలు కాపాడలేకపోయామనేది కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. క్షతగాత్రులను మనం చూస్తున్న వ్యక్తి స్క్రీన్ మీద సమీపంలోని ఆసుపత్రులకు ఎవరైతే గాయపడ్డారో, తీవ్రంగా గాయపడిన వారందరూ కూడా సమీపంలో ఆసుపత్రులు తరలించి ప్రజలకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇటు గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ తో ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఈ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. విమానం చెట్టును ఢీకొని ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. టేకాఫ్ అయిన తర్వాత క్రాష్ ల్యాండ్ అయిందా, లేదంటే రన్వే పై ఉండగానే టేకాఫ్ అవుతున్న సమయంలో ఆ విమానం పక్కకి స్కిడ్ అయి చెట్టును ఢీకొట్టి ఈ ప్రమాదం చోటు చేసుకుందా? దాని గురించి ఏమైనా క్లారిటీ వస్తుందా?